మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ రోజు షూట్ ఉందనగానే నా కోసం ఏ కొత్త పుస్తకాలు తెస్తున్నానని చెప్పారు. ఏంటి ఆ పుస్తకం? మామూలుగా పుస్తకాలు అంటే స్టోరీలు తెస్తారు మీరు. ఆల్రెడీ కొన్ని స్టోరీలు చెప్పుకున్నాము. ఇంకేముందండి కొత్త విషయం? అంటే ఇది ఒక కొత్త విషయమే చెప్పాలి జయ. అవునా? చాలా రోజుల క్రితము ఏనుగుల వీరాస్వామి గారి కాశీ యాత్ర అనే ఒక పుస్తకం తాలూకు చిన్న రివ్యూ చదివాను నేను. నేను ఎన్ని పుస్తకాలు, ఎంతమంది, ఎన్ని కథలు, ఎంతమంది రైటర్ల పేర్లు చెప్తాను నీకు. నాకు ఎప్పుడు తగలలేదు. ఫస్ట్ టైమే నేను విన్నది. నేను అది చదివిన తర్వాత దాని పుస్తకం దాని మీద అట్లా 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 ఆలోచిస్తూ ఉన్నాను. ఫేస్బుక్లో ఒక 5-6 చోట్ల 5-6 వీట్లలో అంటే కాలమ్స్ ఏవో రాస్తారు కదా, దీని గురించి తెలుసుకున్నాను. అండ్ నాకు ఒక ఫాలోవర్ కూడా ఒక ఆయన, మీరు కాశీయాత్ర ఏనుగుల వీరాస్వామి గారిది చెప్పండి అమ్మా అన్నారు. ఏంటి చెప్తాము, అసలు అదేమిటి, దాని తలాతోక మనకేం తెలియదు అనుకున్నా. అయితే నవోదయ బుక్ హౌస్కి పుస్తకాలు కొనడానికి వెళ్తే ఆయన నాకు ఒక బుక్ ఇచ్చారు, ఏనుగుల వీరాస్వామి గారి కాశీ యాత్ర. వీరస్వామి అంటే వీరాస్వామి గారు కాదమ్మా, అచ్చ తెలుగు ఆయన. 18వ శతాబ్దంలో 1830లో మే నెలలో మొదలుపెట్టి దాదాపుగా 15 నెలల పాటు 4000 కిలోమీటర్లు కాలినడకన విత్ పల్లకీలతోటి కాశీ యాత్ర చేశారు. మద్రాసు నుంచి వెళ్ళారు ఆయన. ఈ వీరాస్వామి గారు మద్రాసులో బయలుదేరి కాశీ వెళ్ళి కాశీ నుంచి తిరిగి వచ్చారు. 100 మందిని తీసుకెళ్లారు తనతో పాటు. అబ్బబ్బా. కొంతమంది చుట్టాలు, స్నేహితులు, తర్వాత ఏమో పనివాళ్ళు, వైద్యం తెలిసిన వాళ్ళు, ఆహార పదార్థాలు కూడా పట్టుకెళ్ళారు. ప్రతి ఊరు ఏ ఊర్లో ఆగితే ఆ ఊరి విశేషాలు రాశారు. ఈయనకి కోమలేశ్వరం శ్రీనివాస పిల్ల అనే ఒక స్నేహితులు ఉన్నారు. ఆయనకి ప్రతిరోజు యాత్రా విశేషాలని రాసిపెట్టి అన్ని ఉత్తరాలుగా రాశారు. ప్రతిరోజు వచ్చింది. ఈ మధ్యలో ఈయన ఏంటంటే చాలా పెద్ద ఉద్యోగం చేశారు. వీరాస్వామి గారు చాలా పెద్ద ఉద్యోగం, గవర్నమెంట్ దాంట్లో, ఒక బ్రిటిష్ గవర్నమెంట్లోనే ఏమంటారు దాన్ని, ఒక రకంగా భారతీయ సాహిత్యమో ధర్మాన్నో దాన్ని తర్జుమా చేసే లాంటి ఉద్యోగం. ఏదైనా సరే ఒక జడ్జిలకి ఉపయోగపడేది, తీర్పులు వాటిని రాసేవారట. మొదట్లో ఏమో దుబాసీగా ఉండేవారు, ట్రాన్స్లేటర్గా ఉండేవారు. తర్వాత ఈ చాలా పెద్ద ఉద్యోగం. ఆ రోజుల్లోనే ఈ 15 నెలలకి సరిపడా డబ్బు పట్టుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నాయన. ఓకే. అయితే ఈయన పుస్తకం అదంతా ఉత్తరాలుగా రాస్తే స్నేహితుడికి, ఆ ఉత్తరాలన్నీ కూడా ఈ కోమలేశ్వరం శ్రీనివాస పిల్ల గారు ఒక పెద్ద పుస్తకంగా తయారు చేయించారు. మళ్ళీ వెనక్కి రాయించడం. భాష బహుపాత భాష, 200 సంవత్సరాల క్రితం నాటి తెలుగు భాష చిత్రంగా ఉండేది. అంకెలు, తెలుగు అంకెలు, ఇప్పుడు మనం వేసుకునే 1 2 3లు కాకుండా తెలుగు అంకెలు. తర్వాత డబ్బుల లెక్క కూడా అప్పుడు బేడ, పావల, అర్ధన అలాంటివి ఉండేవి కదా, ఇవి లేవు. ఇవన్నీ కూడా తిరగ రాయబడింది. ఈ పుస్తకం ఇప్పటికీ 4 సార్లు ప్రింట్ చేయబడింది. అబ్బా. ఆ రోజుల్లో సిపి బ్రౌన్ పేరు వినుంటారు. అవును. సిపి బ్రౌన్ అంటే ఈయన బ్రౌన్య తెలుగు నిఘంటు అని ఒక బ్రిటిషరు తెలుగు నిఘంటు రాశారు. మనం ఇప్పుడు తెలుగు పదాలు దేనికి అర్థం కావాలన్నా సిపి బ్రౌన్నే చూడాలి. ఆయనకి మొట్టమొదట ఈ కాపీ వెళ్ళింది. అప్పుడు ఆయన ఎక్కడున్నారంటే మా ఊర్లో మచిలీపట్నంలో ఉన్నారు. ఈ ఏనుగుల వీరాస్వామి గారు తిరిగి వస్తూ మచిలీపట్నంలో 10 రోజులాగి బ్రౌన్ దొర గారిని కలుసుకున్నారట. అక్కడ కలుసుకుంటే ఆయన, మేము ఒక ముద్రణాలయం పెట్టబోతున్నాము బందర్లో, మచిలీపట్నంలో అని చెప్తే ఈయన మళ్ళీ ఉత్తరం రాసి ఆయనకి, ఇదంతా అయిన తర్వాత యాత్ర అయిన మరుసటి సంవత్సరం, నేను ఇదంతా కాశీయాత్ర మీద పుస్తకం రాశాను, మీరు ముద్రిస్తామన్నారు కాబట్టి మీకు పంపిస్తాను, లాభం ఏదైనా వస్తే మీరు తీసుకోండి, నష్టం ఏదైనా వస్తే అది నేనే భరిస్తాను అని కూడా రాశారట ఉత్తరం. కానీ సిపి బ్రౌన్ దగ్గరికి వెళ్ళిన పుస్తకం అది అక్కడే ఉండిపోయింది, ముద్రించబడలా. ఆయనకి అది నచ్చలేదో, సాగలేదో, అవకాశం కుదరలేదు, ఏదో జరిగింది ఉంది. కానీ పుస్తకం ఉంది, రాతపత్రి కదా, అదంతా చేత్తో రాసినవి కదా, ఆయన దగ్గర ఉండిపోయింది. శ్రీనివాస పిల్ల గారు ప్రింట్ చేయించారు తన దగ్గర ఉన్న కాపీతోటి. ఆ కాపీ చూసిన తర్వాత దాని ఒరిజినల్ నా దగ్గర ఉందని ఈయన ఏం చేశారు, మద్రాసులో ఉన్నటువంటి ఓరియంటల్ ప్రెస్ ఏదో అక్కడికి పంపించారు. బ్రౌన్ గారు, సిపి బ్రౌన్ గారు ఒరిజినల్ ఉంది మన దగ్గర. ఆ తర్వాత అందులో ఉన్న తేదీలు వాటిని సరిచేసి కొంచెం కామాలు, ఫుల్ స్టాప్లు పెట్టి, వాక్యాలు పెద్దవి చిన్నవి చేసి తర్వాత మళ్ళీ ఇంకో 2 సార్లు ప్రింట్ అయ్యింది. తర్వాత కొంతకాలానికి వీరు గతించారు కూడా. ఇప్పటికీ అదే స్టాండర్డ్స్లో అలాగే ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పుస్తకము సంపాదకత్వం, సరళీకరణ ఎం ఆదినారాయణ గారు. వీరు కూడా సొంతంగా యాత్రికులే, మంచి పుస్తకాలు రాశారు. యాత్రా సాహిత్యం చాలా ఆసక్తి వీరికి. అయితే ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారు. ఓహో.
అయితే ఈయన ఏం చేశారంటే దీని మీద రాయాలని ఆయన భావించారు. ఒకళ్ళిద్దరిని ప్రపోజ్ చేశారట పెద్ద పెద్ద వాళ్ళకి, మీరు రాయండి అంటే ఎవరు దానికి పూనుకున్నట్టు కనపడలేదు. ఈయన ఆ పుస్తకాన్ని ఒరిజినల్ని సంపాదించి చాలా జాగ్రత్తగా దాన్ని సెట్ చేసి కొన్ని తగ్గించవలసిన చోట కొంచెం తగ్గించి లోకల్ భాష మనం మాట్లాడుతున్న అర్థమయ్యే భాషలోకి దీన్ని కొంచెం సరళీకరణ చేశారు, పాత భాష కాకుండా. మధ్యలో ఆయన కొన్ని ఫోటోలు వీటన్నిటికీ కూడా లండన్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటిలలో ఉన్నటువంటి ఫోటో తీసుకొచ్చారు. అక్కడ మ్యూజియంలో అక్కడ ఉన్నాయి కదా, అక్కడ గ్యాలరీస్లో ఉన్నవి అప్పుడు తీయబడినవి 18వ శతాబ్దంలో తీయబడిన ఫోటోలను కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టారు ఈ బుక్లో. తర్వాత ఈయన సహజంగా ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి చిన్న పిక్చర్స్ అవి తను వేశారు స్వయంగా. వీరితో మాట్లాడాను కూడా. ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర 4000 కిలోమీటర్ల తీర్థయాత్ర. ఈ ఎం ఆదినారాయణ గారు ఈ పని చేశారు. అయితే ఈ పుస్తకం నేను కొనుక్కొని చదువుకోవచ్చు జయ. మనని ఫాలో అయ్యేవాళ్ళు, మనం ఏదైనా ఒక నావెల్ గురించి చెప్తే ఆ నవల కొనుక్కుని చదువుతున్న వాళ్ళు లేదా ఎక్కడైనా సంపాదించి చదివే వాళ్ళు చాలా మందే ఉన్నారు. యాత్రా సాహిత్యం ఏంటంటే పురాతనమైనదే. మనకి కాశీ మజిలీ పుస్తకాలు చదువుతామా? ఈ యాత్ర తర్వాత కాశీ మజిలీ పుస్తకం వచ్చింది. దీని అంతకంటే ముందు రేపు 30కి, ఇప్పుడు మనం 24లో 30కి 200 సంవత్సరాలైంది వీరు యాత్ర చేసి. 200 సంవత్సరాల క్రితం ఏ అవకాశాలు లేని కాలంలో 100 మందిని, ఆ రోజులో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకెళ్లారు. పల్లకి పెట్టారు, వాళ్ళ అమ్మగారిని భార్యని కూడా తీసుకెళ్లారు. ఈ పుస్తకం కొనిపించి చదివించాలని నా వంతుగా నేను కూడా ఒక 10 పుస్తకాలు కొనుక్కునేందుకు కారణం అవ్వాలన్న కోరికతోటి ఇది చెప్పాలనుకున్నా. చాలా మంది యాత్రా సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు, కాశీయాత్ర గురించి ఐడియా ఉన్న వాళ్ళు కొనుక్కుని చదువుతూ ఉండుండొచ్చు. ఎవరెవరికి తెలీదు. ఎందుకంటే నేను చాలా ఒరేషియస్ బుక్ రీడర్ అని పేరున్న నేనే విపరీతంగా చదివేదాన్ని. నాకు చాలా కాలం వరకు ఇది తెలీదు. నాలాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. చక్కటి భాషలో ఈయన ఎక్కడి నుంచి, దీని నుంచి బయలుదేరారు, మద్రాసు నుంచి. మొత్తం ప్రయాణంలో ఉన్న అన్ని ఊళ్ళల్లో ఉన్నటువంటి సోషల్ ఇవి కూడా ఆనాటి సాంఘికమైన కార్యక్రమాలతో సహా రాయబడి ఉంది. మొత్తం ఎక్కడెక్కడ ఏమేం పనులు చేశారు, ఏ ఊళ్ళు చూశారు, ఎలాంటి అర్చనలు జరుగుతున్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ సాంఘిక జీవనం ఎలా ఉందో అదంతా చెప్పబడింది. ఇందులో దాదాపు 1000 కిలోమీటర్ల నౌకాయాత్ర ఉంది. ఓహో. వాళ్ళు షిప్లో కూడా సముద్ర ప్రయాణం కూడా చేశారు. అంటే ఏమన్నా జల ప్రయాణం కూడా చేశారు, రోడ్ల మీద కాకుండా. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా చదవవలసిన పుస్తకం. అయితే ఆదినారాయణ గారు ఇంకో పని చేశారట. ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ 4000 కిలోమీటర్లు ఈయన ఎలా వెళ్ళారో ఒక బైక్తో తన స్నేహితుడితో కలిసి ఈయన వెళ్ళిన మార్గంలోనే ఏనుగుల వీరాస్వామి గారు ఏ మార్గం గుండా ఎలా ఏ ఊళ్ళు దాటుతూ వెళ్ళారో వీరు కూడా అలాగే ప్రయాణం చేసి వచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అయ్యారు. ఈయన మచిలీపట్నం వెళ్ళటం నాకు చాలా సంతోషం కలిగించింది. 10 రోజులు ఉన్నారట బందర్లో. యాత్రికులు ఇంతమంది, పల్లకి మోయటానికి బోయిలతో సహా వంట చేసేవాళ్ళు అందరినీ తీసుకుని 100 మందిని. ఎంత గొప్ప విషయం కదా రమ్మగారు. ఇది చూడండి, ఒకడు ధనం ఆర్జించి దాన్ని మంచి పనుల కోసం ఖర్చు పెట్టకుండా చనిపోవటం నిష్ఫలం అని రాశారు ఏనుగుల వీరాస్వామి గారి డైలాగ్ ఇది. ఆయన రాసింది. నేను ఇంత సంపాదించి ఆ రోజుల్లో ఇప్పుడు ఐఏఎస్ల కంటే ఎక్కువ సంపాదన అట అది. అంత సంపాదించి నిష్ఫలం ఎందుకు చేసుకోవాలి? కాశీయాత్ర నేను ఎందుకు చేయకూడదు? నాతో పాటు మన ఆశ్రితులందరికీ నేను ఈ సహాయాన్ని ఎందుకు చేయకూడదు? ఈ ఫలాన్ని వాళ్ళందరితోటి ఎందుకు పంచకూడదని పని వాళ్లతో సహా అందరికీ కాశీయాత్ర ఫలితాన్ని పంచారు. బోలెడంత గంగా జలాన్ని తెచ్చారట. అప్పట్లో కాశీ వెళ్తే గంగ తెచ్చుకోవాలనుకునేవాళ్ళు. ఈ కాశీయాత్ర అనగానే మరణం కోసం వెళ్లే వాళ్లే ఉండేవాళ్ళు ఆ కాలంలో. తిరిగి వచ్చి దాని మీద ఒక పుస్తకం రాసి దాన్ని ప్రజలకి యాత్ర ఎలా వెళ్లాలో, మనిషికి ఎంత తెగింపు ఉండొచ్చో చూపించిన వారు ఏనుగుల వీరాస్వామి గారు. ఆయన గురించి చదవండి, తెలుసుకోండి. యాత్రా సాహిత్యం తెలుగు యాత్రికులలో మొట్టమొదటి అద్భుతమైన యాత్రికులు ఈయనొకరు. అది మాత్రం రాయబడి ఉంది. ఎంత చక్కగా ఉందంటే ఊర్ల పేర్లు, అసలు ఆ దారులు ఎక్సలెంట్గా ఉంది. ఈ ఫోటోలు కూడా మంచి మంచి ఫోటోలు పెట్టారు మధ్యలో. ఇగో ఏనుగుల వీరాస్వామి గారిని ఫోటో చూడు. కనిపిస్తుంది కదా క్లియర్గా. వీరి ఫోటో కూడా చాలా బాగా చేశారు. ప్రయత్నం చేయండి, ప్రతి చోట దొరికేస్తుందండి మీకు. ఆన్లైన్లో బ్రహ్మాండంగా దొరుకుతుంది. ట్రై చేసి చూడండి. ఇదిగో సంపాదకత్వం, సరళీకరణ, ప్రొఫెసర్ ఎం ఆదినారాయణ గారు, MA, MEd, PhD.
సూపర్. వీరు రాసిన పుస్తకం. ఇగో కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళ కోసం. వీరి స్నేహితులు, వీరస్వామి గారి స్నేహితుడు ఈయన శ్రీనివాస పిళ్ళ ఆయన అక్కడ ఎక్కడెక్కడ యాత్రా విశేషాలన్నీ రాసి పంపించండి అయ్యగారు అని ఈయన అడిగితే ఆయన ప్రతిదీ ఆయన రాస్తే ఆ రాసిన ప్రతి దాన్ని గ్రంథీకరణ చేశారు. ఆయన ఇలాంటి ఎంత మంచి స్నేహితులు, స్నేహితుడు. ఇలాంటి అద్భుతమైన స్నేహితులు ప్రతి వాళ్ళకి ఉండద్దు మరి కదా. అంతే కదా. చాలా బాగా చక్కగా డాక్యుమెంటేషన్ జరిగింది. ఇప్పటికీ ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ ప్రింట్ అవుతూనే ఉంది. ఆదినారాయణ గారు రాసిన ఇంకా కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. నేను మంచి మంచి పుస్తకాలు రాశారు, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అన్ని యాత్రా సాహిత్యమే ఎక్కువగా ఉంది. ప్రతి బుక్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. వీళ్ళు వెంబడి ఇంకొకటి 2 పుస్తకాల గురించి కూడా పరిచయం చేద్దాం. తప్పకుండా రమ్మగారు, మంచి విషయం. నమస్తే అండి. నమస్తే జయ.